గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క నామాన్ని బట్టి ఎంతగానో మరి నిన్నటి దినం దేవుడు మనతో మాట్లాడిన రీతిగా, అలాగే గడిచిన కొన్ని దినాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి చాలామంది వారి యొక్క హృదయాలు ఎంతగానో నొచ్చుకొని బాధపడతా, హృదయాలు ఎంతగానో బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మరి ఆ హృదయాలను చూసి మరి ఎంతోమంది కలవరానికి గురైపోతూ రాత్రంతా నిద్ర లేకుండా, అలాగే కొంతమంది మరి హార్ట్ సంబంధించిన హాస్పిటల్ పాలైపోతూ మరి ఎంతో వేతన పడుతూ ఉంటుంటారు. అట్లాగే కొంతమంది కుటుంబంలో మరి ఎంత మారినా మారలేని స్థితిలో వారి యొక్క హృదయం కాఠిన్యం అంటారు. అటువంటి కాఠిన్యం కలిగిన వారిలో బైబిల్ గ్రంథంలో ఫరో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన హృదయం కూడా చాలా కాఠిన్యమైనది. మరి అతను ఏమాత్రం కూడా జాలి కలిగిన వ్యక్తిగా కాకుండా మరి దేవుని యొక్క అద్భుతాలు అతని పట్ల ఒక 10 తెగుళ్ళు కనుక మరలా దేవుడు రప్పిస్తే కానీ అతని హృదయం తన ఏకైక జ్యేష్ఠ కుమారుని మరి బలి పొందితే కానీ అతనికి అర్థం కాలం. బైబిల్ గ్రంథంలో నుంచి కూడా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చాలా స్పష్టంగా ఉంది. దేవుడట మనకి నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడిన రీతిగా నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడట. అలాగే నూతనమైన స్వభావాన్ని మనకు కలుగజేస్తాడట. రాతి గుండెని తీసి మాంసపు గుండెను మనకి ఇస్తాడంట దేవుడు. మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులైన వారందరికీ కూడా మరి చాలాసార్లు హృదయాన్ని ప్రతిస్పందిస్తూ మరి హృదయ ప్రతిస్పందన అనే మాట కొరకు ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనల్ని అనేక మంది దూషించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మన హృదయం చాలా కాఠిన్యంగా ఉంటూ ఉంటుంది. అలాగే దేవుడు మన హృదయంలో ఏదైతే ఉంటుందో అది మన నోటి నుంచి పలుకుతూ ఉంటాం. అది మాటలు. నీ హృదయంలో ఏదైతే ఉందో నీ పెదాలు అది పలుకుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హృదయం అంతా కూడా మంచి వాక్యంతో కనుక నువ్వు నింపబడి ఉంటే కనుక బహుశా నువ్వు మంచి మాటలను మాట్లాడడానికి, నీ హృదయంలో కనుక ఒకవేళ చెడ్డగా ఉన్నా, పైకి నువ్వు నవ్వుతూ ఉన్నా, నీ హృదయంలో ఉన్న వ్యాకులాన్ని అంటే దేవుడు ఎరిగి ఉన్నాడు. చాలామంది అట్లాంటి స్వభావాన్ని కలిగి తీస్తుంటాడు. అందుకని హృదయ పరిశోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బహుశా నీ హృదయంలో ఉన్న బాధ, నీ ఇంటి వారి యొక్క మార్పు కొరకు గత దినం నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఒకరు మారి ఒకరు మారకుండా ఉండొచ్చు. అందుకని దేవునికి వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దాన్నే బైబిల్ పరిజ్ఞానంలో భాషలో మారు మనసు అన్నారు. కాబట్టి మరి ఈ ప్రశస్తమైన వాతావరణంలో ఈ ఉదయకాల సమయంలో మరి దేవునితో మనం గడుపుతూ బైబిల్ గ్రంథంలో మరి తెలియవచ్చినట్లుగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నారు. మరి ప్యూరిఫై హార్ట్, హృదయము చాలా పరిశుద్ధత కలిగినది కావాలనేది దేవుని కోరుకుంటున్నాడు. నేనెంతో హృదయాన్ని పరిశోధకుడైన దేవునికి నేను భయపడతా ఉన్నాను. హృదయ పరిశోధకుడు దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడనే యొక్క ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాను. అట్లా దేవుడు అత్యధికమైన మన పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన వాడుగా, మరి కాఠిన్యమైన హృదయాన్ని మాంసపు గుండెగా మార్చగలిగిన వాడుగా, మరి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. హృదయ ప్రతిస్పందన మనం కలుగుతూ ఉంది. అనేక సార్లు కొంతమందిని ఆ దుర్ఘటన మనం చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. గత రాత్రి అంతా నీ హృదయము చాలా బరువెత్తిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మరి హృదయ బరువును ఎవరు కూడా కొలవలేరు, కానీ ఆ భారాన్ని మోస్తున్న వ్యక్తి. అందుకే నేను అనుకుంటాను, ప్రయాసపడి భారం మోస్తున్న సంస్థ అన్నారు, నా ఎదురు రండి మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. కాబట్టి మరి దేవుని ఎదురు రండి, దేవుడు మనకు ఆయన విశ్రాంతిని కలుగజేస్తాడు. అలాగే దేవుడు మనకున్న సమస్యలన్నీ కలిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.